హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తమిళనాడు అనగానే మనకు గుర్తుకొచ్చేదే పురాతనమైన గుడులు. అందుకనే తమిళనాడుని స్టేట్ ఆఫ్ 1000 ఎసెంట్ టెంపుల్స్ అని పిలుస్తారు. ఇండియాలో ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తమిళనాడు పేరు మొట్టమొదటిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇండియాలోనే ఫైనాన్షియల్గా టాప్ లెవెల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. శ్రీలంక నుండి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాషల్లో ఒకటైన తమిళ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడే నివసిస్తూ ఉంటారు. అవును, మీరు విన్నది నిజమే. మరి ఇటువంటి అద్భుతమైన రాష్ట్రం గురించి ఈ వీడియోలో మరింత డీటెయిల్గా చెప్పుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, తమిళనాడు 1965 రాష్ట్ర విభజన తర్వాత పుట్టుక వచ్చింది. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్గా డివైడ్ అయింది. 1969 వరకు ఈ రాష్ట్రాన్ని మద్రాస్ అని పిలుస్తూ ఉండేవారు. ఇక్కడ గ్లోబల్ లెవెల్ టూరిజం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. తమిళనాడు భారతదేశంలోనే 11వ అతిపెద్ద రాష్ట్రం. దీని ఏరియా 1358 స్క్వేర్ కిలోమీటర్లు. చుట్టూ కొండ ప్రాంతాలు, సముద్ర తీరాలు ఉండడమే కాకుండా వ్యవసాయానికి కావాల్సిన సారవంతమైన భూమి కూడా ఇక్కడ ఉంది. తమిళనాడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకనే ఈ రాష్ట్రం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. 2023-24 జీడిపి రిపోర్ట్స్ చూసినట్లయితే తమిళనాడు నుండి వచ్చే ఇన్కమ్ భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల నుండి వచ్చే పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే 54 రెట్లు ఎక్కువ. అందుకనే తమిళనాడును ఇండియన్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర తర్వాత ఇంత వేగంగా ధనవంతులుగా మారుతున్న జనాలు తమిళనాడులోనే ఉన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలో వివిధ రకాల మెటల్స్, ఆటోమొబైల్ భాగాలు, మెడిసిన్స్, టెక్నాలజీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలాంటి ఫ్యాక్టరీలన్నీ 17% ఫ్యాక్టరీలు తమిళనాడులోనే ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో దాదాపు 8 కోట్ల మంది నివసిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 80% మంది జనాభా హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. 8% క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు, 10% మంది ముస్లింలు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు జైనులు, సిక్కులు, బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. తమిళనాడు రాజధాని చెన్నై. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉండడం వల్ల ఇక్కడ నుండి సముద్ర మార్గాల ద్వారా విదేశాలతో మనకి బిజినెస్ చేయడం సులభంగా మారింది. చెన్నై పోర్టు భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ట్రేడింగ్ పోర్టు. గతంలో దీనిని మద్రాస్ పోర్టు అని పిలిచేవారు. ఈ పోర్టుకి రోడ్ నెట్వర్క్, ఎయిర్ నెట్వర్క్ ఎంతో బలంగా ఉన్నాయి. అందుకనే ఎన్నో విదేశీ కంపెనీలు తమిళనాడులో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విదేశీ కంపెనీలను ఆకర్షిస్తుంది. వరల్డ్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇక్కడ ఉండే అవసరమైనప్పుడు సౌత్ ఏసియా మొత్తానికి ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. కపిలేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలయం. ఇది కూడా చెన్నైలో ఉన్న మైలాపూర్లో ఉంది. ఇది ఒక శివాలయం. ఇది భారతదేశంలోనే అత్యంత ఫేమస్ శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయ పునాది 1700 సంవత్సరాల క్రితం పల్లవ రాజవంశం నిర్మించారు. ఆ తర్వాత చోళులు ఈ ఆలయాన్ని మరింత డెవలప్ చేశారు. శివుడు మొట్టమొదటిసారిగా భూమికి వచ్చినప్పుడు ఇక్కడే అడుగు పెట్టారని భక్తుల నమ్మకం. శివుడు ఇక్కడ నుంచే భక్తులకు దర్శనమిచ్చారని పురాణాలలో రాయబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం తమిళనాడు ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురం చాలా పొడవుగా రంగురంగుల్లో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. దాంతోపాటుగా ఆలయం మీద చెక్కిన శిల్పాలు, గోడ మీద చెక్కిన బొమ్మలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆలయం లోపల ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఈ శివలింగానికి ప్రతిరోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. దీంతో పాటుగా పార్వతీదేవిని కూడా పూజిస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడకు లక్షలాది మంది భక్తులు వచ్చి అభిషేకం చేయించుకుంటారు. భారతదేశంలో ఉన్న ప్రతి మూల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకోగలరు. చెన్నైలో ఎన్నో రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చాలా ఫేమస్. భారతదేశంలో ఉన్న వివిధ నగరాలకు సులభంగా చేరుకోవడానికి చెన్నైలో 3 ముఖ్యమైన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో 1 చెన్నై సెంట్రల్, 2 చెన్నై ఎగ్మోర్, 3 చెన్నై బీచ్. ఈ 3 రైల్వే స్టేషన్లు లక్షలాది మంది యాత్రికులను ప్రతిరోజు భారతదేశంలో ఉన్న వివిధ ప్రదేశాలకు చేరవేస్తూ ఉంటాయి. ఇక చెన్నైలో విమాన ప్రయాణానికి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి తప్పక చెప్పుకోవాలి. ఇది ఇండియాలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. దీనిలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. మొదటిది టెర్మినల్ 1.
దేశీయ విమానాలు ఇక్కడ నుండే బయలుదేరుతాయి. టెర్మినల్ 2 నుండి ఇంటర్నేషనల్ విమానాలు ప్రయాణిస్తాయి. ఇక 3వ టెర్మినల్ నుండి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ విమానాలు ప్రయాణిస్తాయి. చెన్నై తర్వాత కోయంబత్తూరు తమిళనాడులోని 2వ అతిపెద్ద నగరం. ఇక్కడ ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీలతో పాటు ఇంజనీరింగ్ కి సంబంధించిన అనేక వస్తువులను తయారు చేస్తారు. అందుకనే తమిళనాడుకి ఫ్యాక్టరీ హబ్ అని కూడా కోయంబత్తూరుని పిలుస్తారు. మన ఇండియన్ మ్యాన్ స్టార్ అని కూడా ఈ నగరాన్ని పిలుస్తారు. ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇది ఎంతగానో డెవలప్ అయ్యింది. ఇక్కడ ఎన్నో స్పిన్నింగ్ మిల్లులు, చేనేత మిల్లులు ఉన్నాయి. మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో 15% కంటే ఎక్కువ బట్టలు ఇక్కడే తయారు చేయబడతాయి. వీటితో పాటు మోటార్ పంపులు, ఎలక్ట్రిక్ మోటార్లు వంటివి ఎక్కువగా ఈ నగరంలోనే తయారు చేస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కావాల్సిన వెహికల్ స్పేర్ పార్ట్స్, మిషన్స్ ఇక్కడ పెద్ద ఎత్తున తయారు చేస్తారు. తమిళనాడు జీడిపిలో 20% నుండి 25% వరకు ఇక్కడ నుండే వస్తుంది. వీటితో పాటు బట్టలు తయారు చేయడానికి అవసరమైన క్వార్టర్స్ ను కూడా ఇక్కడే తయారు చేస్తారు. కొబ్బరి నూనె, ఆవ నూనె వంటి మరికొన్ని వంట నూనెలు కూడా ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలకు ఇక్కడ కొదవలేదు. నీలగిరి పర్వతాలు కోయంబత్తూరులో ఒక సోషల్ అట్రాక్షన్. ఇవి కోయంబత్తూరు నేచురల్ బ్యూటీని పెంచుతూ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ లో ఎంతో ఫేమస్ హిల్ స్టేషన్ ఊటీ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ కొండ ప్రాంతం చాలా చల్లగా ఉండడం వల్ల ఇక్కడ అనేక మంది టూరిస్టులు ప్రతి ఏటా లక్షలాది మంది వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ 5 డిగ్రీలకు పడిపోతుంది. అయితే ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊటీ బొటానికల్ గార్డెన్, రోజ్ గార్డెన్, నీలగిరి హిల్స్ రైల్వే స్టేషన్ తో పాటు ఇక్కడ ఉండే ఎన్నో జలపాతాలు ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ టూరిస్టుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఆఫీసులో టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఈ నీలగిరి పర్వతాల ప్రాంతం మంచి స్పాటు. అందుకనే భారతదేశం నుండి మాత్రమే కాకుండా యూరప్ నుండి కూడా వేలాది మంది టూరిస్టులు సెలవుల సమయంలో ఎక్కువగా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఇక కోయంబత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ మీద మారుతమలై ఆలయం ఉంది. ఇది మురుగనికి చెందిన ఆలయం. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంది. దీనిని మురుడా అడవి అని పిలుస్తారు. ప్రతి ఉదయం సాయంత్రం సమయంలో మురుగన్ని పూజిస్తారు. తమిళలకు మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కార్తికేయుడు కోసమే కొండ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టుప్రక్కలకు కూడా ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఎత్తైన కొండ మీద ఉండడం వల్ల ఈ ఆలయం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత కోయంబత్తూరు సిటీ వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ స్టైల్లో ఉంటుంది. ఇది తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఆలయంలో ఎంతో గొప్పగా తాయిపోసం పండుగ జరుపుకోవడానికి జనాలు వస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా తమిళనాడు గురించి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.